pushpa 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 హలో అండి, అందరికీ చాలా రోజులు అవుతుంది లొకేషన్స్ పెట్టక. ఇది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హౌస్ అండి. ఇది మూవీ రిలీజ్ అయింది కాబట్టి మొత్తం అంతా ప్రాపర్టీ అంతా తీసేస్తున్నారు. ఇదంతా సెట్టే అండి. పైన అంతా ఓపెన్ ఉంది కదా, అదంతా లైటింగ్ కట్టుకోవడానికి ఓపెన్ వదిలేరు. చూస్తున్నారా, మొత్తం అంతా ప్రాపర్టీ మొత్తం తీసేశారు. మొత్తం షిఫ్టింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రాపర్టీ అంతా. మూవీ రిలీజ్ అయినాకనే నేను వీడియో తీస్తున్నానండి. ఇదంతా కూడా సెట్టే అండి. ఇది ఇలాగే ఉంచి వేరే మూవీస్కి ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా తెలియదండి. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే జరుగుతుంది మొత్తం అంతా. వేరే మూవీస్కి ఇస్తే చాలా మూవీస్ చేస్తారండి, దీంట్లో కలర్స్ మార్చుకొని చేస్తారు. అలా ఏ మూవీకైనా సరే సెట్ వేస్తే అలా వదిలేస్తుంటారు ఫిల్మ్ సిటీలో. చాలా మూవీస్ జరుగుతూ ఉంటాయి దాంట్లో. బట్ ఇది పుష్ప 3 ఉంది కాబట్టి మరి ఇది ఇంకో మూవీకి ఇస్తారో లేదో తెలియదు. ఇంకా క్లీనింగ్ అయితే జరుగుతుంది. పైన అంతా గ్యాప్ ఇచ్చారు కదండి, అక్కడంతా లైటింగ్ కట్టుకోవడానికి అక్కడ గ్యాప్ ఇస్తారు. లైటింగ్ అంతా ఒకటే రోజు కాల్ షీట్ ఉంటుంది, ముందు రోజే అంతా లైటింగ్ కట్టుకుంటారు. షూటింగ్ రేపు ఉందనగానే. ఇదంతా కిచెన్ అండి. ఇది కిచెన్ సెట్. ఇందులో కూడా చాలా సీన్స్ చేశారు. పుష్ప సినిమా చూసారు కదా మీరు, చాలా సీన్స్ రొమాంటిక్ సీన్ చేశారు దీంట్లో. ఇది ఇప్పుడు బయట ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. సెట్టు బయట ఇలాగా ప్లేవుడ్లు, ఐరన్ సెట్ అంతా కూడా ఐరన్తోనే, ప్లేవుడ్ ఐరన్ వాడతారండి. సెట్ మొత్తం చూడండి ఎలా ఉందో బయట ఎక్స్టీరియర్. లోపలికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఏ సెట్ అయినా ఇలాగే ఉంటుందండి. లోపల షెడ్ వేసుకొని బయట నుంచి మాత్రం ఇట్లా ఐరన్, ప్లేవుడ్ వాడతారు. పైకి వెళ్దామండి ఇప్పుడు మెట్ల పై నుంచి. మెట్లు దిగే సీన్లు చాలా చేశారండి ఇక్కడ అల్లు అర్జున్ గారివి. మీరు చూసే ఉంటారు కదా మూవీలో. సెట్ మాత్రం చాలా బాగా వేశారండి, చాలా బాగుంటుంది సెట్ మాత్రం. అది చూడండి, ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఫైబర్ అండి. ఇవి ఈ పిల్లర్స్ మొత్తం ఫైబరే. డోర్లు ఒరిజినల్ డోర్స్ వాడతారండి. ఇదంతా ఐరన్. ఇది లోపల ఓవరాల్గా సెట్ అండి. ఇది ఇప్పుడు పుష్పరాజు బెడ్రూమ్ చూద్దామండి. ఇది బెడ్రూమ్, అల్లు అర్జున్ గారి బెడ్రూమ్ అన్నమాట. ఇది చాలా సీన్లు దీంట్లో కూడా చేశారు, మీరు చూసే ఉంటారు మూవీలో. ఇదంతా షూటింగ్ ఉన్నప్పుడు దీంట్లో బెడ్ వేసుకొని ప్రాపర్టీ అంతా ఫిలప్ చేస్తారండి. అప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇది బాల్కనీ అండి. బయటికి వస్తే పక్కన కూడా షూట్ జరుగుతుందండి. ఇది చూడండి, ప్రభాస్ మూవీ అది పక్కది సెట్ జరుగుతుంది, ప్రభాస్ మూవీ. ఇదంతా కూడా ఫిల్మ్ సిటీ అండి. ఇది చూడండి, బయట కూడా వేరే సెట్. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడంతా లైట్లు పెట్టేవాళ్ళండి టాప్ యాంగిల్లో నుంచి. బయట బాల్కనీకి వెళ్దాం, బాగుంటుంది బాల్కనీ కూడా. ఎడ్ల బండ్లు కూడా ఇక్కడే ఉన్నాయండి బయట. ఈ వరండాలో పెట్టారు. చాలా చేశారు కదా, మిగిలిపోయినాయన్నీ ఇక్కడే పెట్టారు. షూటింగ్ అయిపోయింది కాబట్టి. ఇదంతా బయట సైడ్ అండి. ఇక్కడ చాలా సీన్లు చేశారు. ఆ ఊరేగింపు సీన్లు, ఆ దండేయడం, సీఎం రావడం అంతా ఇక్కడ చేశారు. ఇప్పుడు ఎడ్ల బండి దగ్గర కూడా వెళ్దామండి, మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇది బయట సైడ్ మొత్తం కాలనీ టైప్లో.
ఇవేనండి ఎడ్ల బండ్లు మొత్తం ఇక్కడ పెట్టేశారు. మీకు కింద ఫోటో కనిపిస్తుంది కదండి, ఇదే ఎడ్ల బండి అంటే ఇదే కలర్ అదే. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే అన్నీ కూడా సెట్లే అండి. ఇది అంతా ఫిలిం సిటీ. ఇది చాలా మూవీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. చాలా మూవీస్కి సెట్లు వేస్తూనే ఉంటారు, తీస్తూ ఉంటారు. చూడండి ఇదంతా కాలనీ టైప్లో వేసుకున్నారు. ఇది ఇక్కడ ఏ షూటింగ్కి ఇవ్వలేదండి. పుష్ప సినిమా జరిగేంత వరకు, మన రిలీజ్ వరకు కూడా వేరే షూటింగ్కి దేనికి ఇవ్వలేదు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. మీకు ఇదంతా కాలనీ చూపిస్తానండి. ఇది కర్నూలు బ్యాక్డ్రాప్లో కాలనీ చేశారు కదా, ఇదంతా ఇక్కడే అండి. ఇదంతా కూడా సెట్టే అండి. ఇది దగ్గర దగ్గర ఒక 2 months వేసారు ఈ సెట్. చాలామంది కష్టపడతారండి ఇలాంటి సెట్లు వేయాలంటే. కార్పెంటర్ కానీ, వెల్డర్స్ కానీ, పెయింటర్స్ కానీ, డ్రైవర్లు కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నీషియన్స్ చాలామంది కష్టపడతా కానీ సెట్ అవ్వదండి. ఇలాగా 2 months కష్టపడ్డారండి. ఇది చూడండి ఓవరాల్గా కర్నూలు బ్యాక్డ్రాప్ సెట్ అండి. ఇది మూవీలో చాలాసార్లు ఇవి వాడారు. ఇక్కడ ఎదురుగా కొండారెడ్డి బ్రిడ్జ్ ఉండేదండి. మన సర్లేరు నీకెవరు మూవీలో ఉండేది. ఆ సెట్ ఇక్కడే వేశారు, అది తీసేశారు ఈ మూవీ కోసం. అది తీసేసి ఓల్డ్ కర్నూలు బ్యాక్డ్రాప్ సిటీ లాగా వేసుకున్నారు. ఇక్కడ చాలా సీన్లో ఇక్కడ వాడారు. చూస్తున్నారు కదా సెట్ ఎలా ఉందో. ఇదంతా మార్కెట్ లాగా చూడండి, లైవ్గా ఉంటుందండి మొత్తం సెట్. ఇదంతా ఒక ఊర్లో ఉంది కదా, ఇదంతా సెట్టే అండి. ఇదంతా కూడా ఇది వచ్చి లాస్ట్ ఫైట్ సీన్ ఉంది కదండి, అదంతా సెట్టే. అది లాస్ట్ ఫైట్ చేసిందంతా ఈ సెట్లోనే. ఇది కూడా 1 month కష్టపడి వేసారండి సెట్. చాలా బాగుంటుంది సెట్ మాత్రం. చూడండి లైవ్ లొకేషన్లా ఉంటుంది. ఇది చాలా బాగా వేశారు సెట్ మాత్రం. ఇది ఆర్ట్ డైరెక్టర్ గారు. ఇదంతా లైటింగ్ జరుగుతున్నప్పుడు తీసాను వీడియో. ఇది షూట్ జరిగేటప్పుడే ఆ సెట్టే ఇదండి. మూవీ అయిపోయిన తర్వాత సెట్ పీకేస్తున్నప్పుడు ఇది తీశాను వీడియో. చూడండి మొత్తం తీసేసినప్పుడు వీడియో ఇది. ఇప్పుడు మళ్ళీ లోపల మీకు చూపిస్తానండి సెట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, సెట్ తీసేసేటప్పుడు ఎలా ఉంది. చూడండి ఇంత ఐరన్ వాడతాం మేము. ఒక సెట్ వేయాలంటే ఇంత ఐరన్ వాడాల్సి వస్తుంది. చూడండి ఎంతమంది వర్క్ చేస్తారో. సెట్ వేసేటప్పుడు కానీ తీసేసేటప్పుడు కానీ చాలామంది కష్టపడతారండి. ఒక సినిమా బయటకు వస్తుందంటే చాలామంది, 100 మంది కష్టపడతారండి డే అండ్ నైట్. చూడండి ఎలా కష్టపడుతున్నారో. మీకు లోపల కూడా చూపిస్తానండి. ఇందాక లోపల చూసారు కదా సెట్ ఉన్నప్పుడు, అది తీసేసేసినాక ఎలా ఉంటుందో చూడండి, చూపిస్తాను. ఇది ఫ్లోర్ అంటారండి, ఫిలిం సిటీలో పెద్ద ఫ్లోర్ ఇది. దీంట్లోనే జాతర సెటప్ కూడా దీంట్లోనే చేశారు. ఇదే ఫ్లోర్లో జాతర సెటప్ తీసేసి తర్వాత ఈ ఫైట్ సీన్ సెట్ వేశారు. అది కూడా ఇప్పుడు మూవీ రిలీజ్ అయినాక తీసేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. ఇందులోనే జాతర సీన్ కూడా ఇందులో చేశారండి సెట్. పెద్ద ఫ్లోర్ అన్నమాట, ఫిలిం సిటీలో పెద్ద ఫ్లోర్ వేసాయి. ఎదురుగా కనిపించే ఆపోజిట్ ఫ్లోరు ఇందులో, రెండిట్లోనూ జాతర సెటప్ సెట్ వేశారండి. Pushpa, 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 pushpa.